యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడనే టీవీ పరిచర్య తరపున ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి దీవెని బాణి అనే కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఉదయకాలంలో మా అందరి ఆశీర్వాదము కొరకు అందరిని బట్టి ఈ పరిచర్య తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మీరందరూ బాగున్నారు అని మేము తలస్తూ ప్రార్థన చేస్తూ మరి మిమ్మల్ని మేము ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. 24 గంటలు ప్రార్థన బృందం ఉన్నది. మీ ప్రార్థన వినతులు ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయండి, పేరు రిక్వెస్ట్ పెట్టండి. మరి దాన్ని బట్టి మీ కొరకు నిత్యము ప్రార్థన చేయడానికి అవకాశం, మరి మీ అందరి కొరకు ప్రార్థన చేసేటువంటి అవకాశం మాకు దేవుడు ఇచ్చాడు. అందరిని బట్టి మేము సంతోషిస్తూ మీకు శుభములు తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహిమగల మా తండ్రి వందనాలు. మా పర్వ దీవెని వాణి అనే కార్యక్రమం యూట్యూబ్లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి వస్తుందనైనా ప్రభువా మా తండ్రి ఈ కార్యక్రమాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినాన్ని మన ధ్యానాంశము ఏమి అని అంటే, దుష్టత్వము నుండి మల్లుకో, ప్రభు పాదాలు పట్టుకో లేదా హత్తుకో. నీవు ప్రభువునకు సమీపముగా ఉండాలి అని అనుకుంటే, ఎవరైనా సరే ప్రభువునకు సమీపంగా ఉండాలనుకుంటారు కానీ దూరంగా ఉండాలనుకోరు కదా. ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటారు కానీ ప్రభువు దగ్గర నుండి దీవెన పోగొట్టుకోం కదా. అయితే నీవు ప్రభువునకు సమీపముగా ఉండాలి అనే ఆశ నిజంగా నీకుంటే దుష్టత్వము నుండి దూరముగా పారిపో లేదా దుష్టత్వం నుండి మల్లుకో, ప్రభు పాదాలు పట్టుకో లేదా ప్రభువుని హత్తుకో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దుష్టత్వము అని అంటే ఇంగ్లీష్లో వికెడ్నెస్ అని ఉన్నది. అనగా ఇమ్మోరాలిటీ, ఈవిల్, సిన్ఫుల్నెస్, అట్రోసిటీ, ఇనిక్విటీ. దీనికి ఇటువంటి అర్థాలు ఉన్నాయి. అందులో దుష్టత్వం అనగా మనకు అర్థం అవడానికి చెడుగు లేదా వికెడ్నెస్ అని మనం అనుకుందాం. దేవుని స్తోత్రం. ఈ సమయమందు ఒక భాగాన్ని మనం చదువుదాం దైవ గ్రంథంలో. యెహెజ్కేలు గ్రంథం 18 అధ్యాయం 20 నుండి 23 వరకు ఆ మాటలు మనం చదువుదాం. 20 నుండి 23 వరకు. పాపము చేయువాడే మరణము నందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకంలోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టుడు మరణము నొందుడు చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. అందువల్ల దుష్టత్వము అంటే చెడుగు లేదా వికెడ్నెస్ అని మనము నేర్చుకుంటున్నాము ప్రియులారా. అందువల్ల ఆ చెడుగు నుండి నీవు విడుదల పొందాలి, ఆ దుష్టత్వం నుండి నువ్వు దూరంగా పోవాలి అంటే సన్మార్గములోకి నువ్వు రావాలి అని అర్థం. మరి దుష్టుడిలాగానే మరణిస్తే ప్రభువుకి సంతోషం లేదంట. ఎంత ఘోర పాపినైనా ప్రభువు క్షమిస్తాడు. అందువల్ల యెహోవా దగ్గర క్షమాపణ దొరుకుతుంది అని ఉంది. అందువల్ల ప్రభు క్షమించువాడు, పాపమును క్షమించుటకు అధికారము కలిగిన వాడు. ఎంత దుష్టుడివైనా, ఎంత ఘోర పాపివైనా, ఎంత దుర్మార్గుడివైనా, త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, తిట్టుబోతువైనా, ఒగరబోతువైనా, పొగరబోతువైనా, మరి నిద్రపోతువైనా, ఏదైనా
ప్రభు సన్నిధికి నువ్వు మల్లుకుంటే, దుష్టత్వం నుండి నువ్వు దూరంగా పారిపోతే, ప్రభు పాదాలు పట్టుకుంటే లేదా ఆయనను హత్తుకుంటే ఆ దుష్టత్వం నుండి నువ్వు విడుదల పొందుతావు. పాప క్షమాపణ పొందుకొని ప్రభు యొక్క ప్రేమను అందుకుంటావు. పరలోకాని రాజ్యానికి నువ్వు వారసత్వం సంపాదించుకుంటావు. మరి జన్మతః క్రైస్తవులు కొంతమంది ఉంటారు. మరి అలాంటి వారు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏదో కానుకిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, అన్ని కార్యక్రమంలో ఉంటారు. కానీ రక్షణ లేక ఉంటారు. వారి వల్ల మరి ప్రభుకి ప్రయోజనం లేదు, వారి వల్ల వారికి ప్రయోజనం లేదు. వారు రావటము పోవటం అంతవరకే తప్ప మరి ప్రభువునకు వారికి ఏమీ సంబంధం లేదు. వారు కానీ జీవితయాత్ర ముగిస్తే అన్యుడు, దేవుని ఎరగనవాడు, రక్షణ పొందనివాడు ఎలాగైతే మరి నాశనానికి వెళ్ళిపోతాడో, ఆరని అగ్నికి పోతాడో అలాగే పోతాడు. అందువల్ల ప్రభు మాట్లాడుతున్నాడు, ఒకవేళ నువ్వు నామకార్థ క్రైస్తవుడివైనా దుష్టత్వం నుండి దూరముగా పారిపో లేదా మల్లుకో, రక్షణ కొరకై ప్రభు పాదాలు పట్టుకో. అందువల్ల రక్షణ లేని వారికి కావాలి శుభవార్త వాక్యం. రక్షింపబడిన వారు కూడా మధ్యలో ఏమైపోతారంటే వారు రాను రాను ముందుకు వెళుతూ కూడా దిగజారిపోతారు. తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోమని ఉన్నది. అందువల్ల రక్షణ పొంది నీవు బలహీనుడైనా సరే నువ్వు సర్దుకోవాలి, నువ్వు దిద్దుకోవాలి. ప్రభు యొక్క వాక్యమును బట్టి హెచ్చరిక పొంది దుష్టత్వానికి దూరముగా పారిపోవాలి. ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చిక్కుపోయావో, ఎక్కడ బలహీనమైపోయావో మనం సరిచేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి, క్షమాపణ అడగాలి. అప్పుడు మనం మరలా గాడిలో పడతాము. మరి ప్రభువుకి ప్రియముగా మనము కొనసాగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందువల్ల దుష్టత్వం నుండి దూరముగా పారిపో లేదా మల్లుకో అని ఉన్నది. కాబట్టి ప్రియులారా, సకల దుర్నీతి నుండి లేదా దుష్టత్వము నుండి మనము విడుదల పొందాలి లేదా విసర్జించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3 ఉన్నదన్నమాట. సకల దుష్టత్వమును విసర్జించుడి అని ఉంది. ఏదైనా చెడుగు, వికెడ్నెస్ ఏదైనా సరే మరి అది మన జీవితంలో కనిపిస్తే ఏ యాంగిల్లోనైనా సరే రకరకాలు ఈ యొక్క చెడుగు అనేది అనేకమైన దారుల ద్వారా మనల్ని అటాక్ చేయడానికి, మనల్ని పాడు చేయడానికి, ఆత్మీయంగా బలహీనపరచడానికి సైతానుగాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదో రకంగా మనల్ని ప్రేరేపిస్తాడు. చూపు ద్వారా, మాట ద్వారా, వినికిడి ద్వారా, శరీర క్రియల ద్వారా, లేకపోతే కోపము ద్వారా, మరి అహంభావం ద్వారా, గర్వం ద్వారా ఎలాగో వాడు పని జరిగించాలి, మనం పతనం చేయాలని. అందువల్ల ఆ సకల దుష్టత్వం నుండి, సకల విధమైన దుష్టత్వమును నువ్వు విసర్జించు అని ఎఫెసీ 4:3 ఉన్నది. ప్రియులారా గమనించండి. అందువల్ల ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం. ఆదికాండం 39:12 ఒక మాట ఉన్నది. యోసేపు కొరకు ఒక మాట ఉన్నది. అప్పుడు ఆమె అనగా పొతీఫర్ భార్య అతని వస్త్రము పట్టుకొని, అనగా యోసేపు వస్త్రం పట్టుకొని తనతో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. దేవుని స్తోత్రం. ప్రియరా, తప్పించుకొని బయటకు పారిపోయెను అని ఉన్నది. అంటే దుష్టత్వానికి దూరంగా, జారత్వానికి దూరంగా, ఈ శరీర సంబంధానికి దూరంగా. చూడండి, యవనస్తుడు కదా, యవనస్తుడు ఏదో విధంగా ఈళ్ళైపోవచ్చు. నిండు యవనస్తుడు. తర్వాత ఆమె ఓనరు, ఆమె తెల్లారితే ఆమె భోజనం పెట్టాలి, ఇంట్లో ఉంచాలి. అందువల్ల యోసేపు మరి నిజంగా పాపమునకు ఈళ్ళైతే ఏదో వంక, అలా చేయకపోతే నన్ను పంపించేస్తుంది, అలా చేయకపోతే నాకు భోజనం పెట్టదు, అలా చేయకపోతే ఇంకా ఆయన మీద ఏదో నా చెడ చెప్తుంది అని అనుకొని, అందుకే నేను చేసేస్తాను అని అనుకొని దిగజారిపోలేదు. చూసారు, ఏది ఏమైనా నా ప్రభు నాకు ఆశ్రయదుర్గం. ఇక్కడ ఆశ్రయం లేకపోతే నాకు ఇంకో ఆశ్రయం ఉంచుతాడు. నా ప్రభు నా పోషకుడు, నన్ను పోషిస్తాడు. నేను రోడ్డు మీద ఉన్నా సరే నా ప్రభు నాకు కాపరి. అతను ఫెయిత్ చూడండి, గిజగిజలు ఆడించింది. కానీ సాతాను పొతీఫర్ భార్యను వాడుకొని ఏది ఏమైనా అంతే, అతడు ఎంత మాత్రము
తన యొక్క నిరీక్షణ నుండి, విశ్వాసం నుండి దిగజారిపోలేదు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు నా ప్రభు చూస్తున్నాడు. నేను ఎలా ఈ పాపం, ఇలాంటి నీచమైన కార్యం చేసి నేను ఎలా ప్రభువుని సమీపిస్తాను, ఎలా ప్రభువుని నేను మళ్ళీ స్తుతిస్తాను, ఆయనకి నేను ముఖం ఎలా చూపిస్తాను చూస్తున్నాడు. నేను ఎక్కడున్నానో, ఎలాగున్నానో, ఏ పరిస్థితిలో ఉన్నానో చూస్తున్నాడు అని అతని యొక్క అంత గొప్ప విశ్వాసం. అందుకొరకే వస్త్రం ఆమె చేతిలో ఉండిపోయినా తప్పించుకున్నాడు, పారిపోయాడు. సరేండి. అందువల్ల ప్రియులారా గమనించారు. 1 కొరింథీ 6:18 1 కొరింథీ 6:18 జారత్వమునకు దూరముగా పోవుడి, పారిపోవుడి. యోసేపు జీవితంలో అది మనం చూస్తున్నాం. చూసారండి, నిండు యవనస్తుడే తెగించి వెళ్ళిపోయాడు. ఏ విధంగానైనా సరే అతడు ఈల్డ్ అవ్వడానికి, బలహీనుడు అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యవనస్తుడు. ప్రియమైన బిడ్డలారా, అయినప్పటికీ అతను ఒప్పుకోలేదు. ఎంత పాఠము, ఎంత సవాలు మనకి. ప్రియులారా గమనించండి. 2 రోమా 13:12 అంధకార క్రియలు విసర్జించుడి అన్నది. చీకటి క్రియలు, చీకటి అంటే పాపం, వాటిని విసర్జించము అని అంటున్నాడు. ఎఫెసీ 5:11 ఉంది. 5:11 నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి, విసర్జించుడి. వాటిని ఖండించండి అంటే విసర్జించండి. పాలిభాగం చూడండి. కొన్ని చీకటి క్రియల్లో మనం చీకటి క్రియ చేయకపోయినా ఎవరినో ఎంకరేజ్ చేస్తాం, ఎవరినో తప్పు డైరెక్షన్ పెడతాం, లేకపోతే లింకప్ చేస్తాం. పాలిభాగం. నువ్వు చేయలేదు కానీ ఏదో నా పార్టిసిపేషన్ చేస్తున్నావు. లంచం తీసుకోవు. ఎవడో అతను మీ పలానా అతను లంచం తీసుకుంటాడు మీ ఆఫీసులోను. అప్పుడు వాడికి ఏం చెప్తుంది, ఎవడో పని అవ్వాలంటే ఏమీ లేదయ్యా, అతనికి కొంచెం ఇంత డబ్బు ఇచ్చేస్తే నీ పని అయిపోతుందయ్యా. అది తప్పు డైరెక్షన్ కదా. నువ్వు తీసుకోలేదు కానీ ఆ తీసుకునే దాంట్లో పాలిభాగం ఉంది. లేకపోతే ఎవరినో ఇల్లీగల్ కాంటాక్ట్కి ప్రోత్సహిస్తున్నావు. పర్వాలేదయ్యా, అతను అలా పని చేస్తాడు, ఆవిడ కూడా అలాగే చేస్తుంది. చూసారు, నువ్వు ప్రోత్సహిస్తున్నావు. ఇండైరెక్ట్గా నువ్వు దానిలో నీకు భాగం ఉన్నది. పరులో పాపములో పాలిభాగం. అందువల్ల మరి ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటంటే నిష్ఫలమైన అంధకార క్రియలు పాలివారై ఉండక అని మాట ఉంది. దానిని దూరంగా పారిపోవాలి, లేకపోతే వాటిని విసర్జించాలి. దేవుని స్తోత్రం. 3 శరీర క్రియలను విసర్జించుడి అని ఎఫెసీ 5:3 ఉంది. శరీర క్రియలను విసర్జించుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరేను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. చేశారు, పేరు కూడా ఎత్తకూడదు అన్నాడు. గలతీ 5:19, 20, 21 ఒక మాట ఉన్నది. మనం చదువుకుందాం సందర్భాన్ని బట్టి. శరీర క్రియల కొరకు అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఎన్ని ఉన్నాయి చూడండి. శరీర కార్యాలు పాపం చూడండి. ఏదో విధంగా ఏదో ఒకటి అక్కడ ఎవరిలోనో ఒకటి కనిపిస్తుంది. అందువల్ల అలాగా కూడా ఉండకూడదు అని. అంటే 1 పేతురు 2:11 ఒక మాట ఉంది. ఆత్మకు విరోధముగా పోరాడు శరీర క్రియలను లేదా శరీరాశలను విసర్జించుడి. చూడ, శరీరమేమో చేయాలంటుంది, ఆత్మ ఏమో వద్దంటుంది. చూడండి, ఇప్పుడు ఎవరైనా తాగుబోతుడు ఏదో పార్టీ అంటారు, ఏదో ప్రమోషన్ వచ్చిందని అడిగింది. ఇప్పుడు అందరూ దేనికో తీసుకెళ్తారు, ఏదో కోకోకాలు తీసుకుంది అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత శరీరం ప్రేరేపిస్తుంది. అదేపోయింది ఒక్క పెగ్గగా పర్వాలేదని ఏమైపోద్ది వెళ్తాయి చూసారు. లేకపోతే సిగరెట్ తాగు, అందరూ తాగుతున్నారు కదా, పర్వాలేదు. కంపెనీ అలాగే లంచం దగ్గర కూడా, అలాగే శరీర క్రియల దగ్గర కూడా. అందువల్ల ఆత్మకు విరోధముగా పోరాడు శరీర క్రియలు. ఆత్మకు విరోధంగా ఎప్పుడు శరీరము మరి మనల్ని ప్రోత్సహిస్తుంది. దాని విషయం జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా గమనించండి. 1 తిమోతి 4:7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించుడి అని ఉంది. చిన్న ముసలమ్మ ముచ్చట్లు పనికిరాని మాటలు, ఆ మాట ఈ మాట, లాల మీద ఒక మాట, ఈల మీద ఒక మాట, ఏదో చెడుగు, లేకపోతే కాని మాట మాట్లాడేవారు కూడా ఉంటారు. అలా కూడా నీ నోటిని ఒక అపవిత్రత కొరకు, దుష్టత్వం కొరకు వాడడానికి వీలు లేదు. చూడు, కొలస్సీ 3:8 ఒక మాట ఉంది. ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ,
మీ నోట బూతులు వీటన్నిటినీ విసర్జించుడే. నోట్లో బూతులు వస్తాయి చూడండి, అంతే పాపమే నిన్ను నీ నోరుని అలా వాడుకుంటుందన్నమాట. నువ్వు చేయవు కానీ నోటు ద్వారా నిన్ను పాపంలో దించేస్తుంది. కీర్తన 34:13 చెడ్డ మాటలు అని ఉంది. పాపమే, ఏదో చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. చూసారండి, సామెతలు 12:18 కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. అందువల్ల మాటలను బట్టి, నోటిని బట్టి పాపం. చూసారండి, అందువల్ల బూతులు, చెడ్డ మాటలు, కపటమైన మాటలు గుండెకాయ పగిలిపోద్ది అనమాట. మూర్ఖపు మాటలు, అలాగే కుటిలమైన మాటలు నోటి ద్వారా వచ్చేటువంటి అనుభూతి అవి కుదరదు అని అంటాడు. దేవుని స్తోత్రం. అందువల్ల ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి పాపములో పతనమైనటువంటి వారైనా సరే, మరి ఆ దుష్టత్వాన్ని జరిగించిన వారైనా సరే, ప్రభు సన్నిధిలో ఎంత ఘోర పాపివైనా ప్రభు నిన్ను క్షమిస్తాడు. నువ్వు మల్లుకుంటే, నువ్వు దూరంగా పారిపోతే, నీవు ఆ దుష్టత్వాన్ని వదులుకుంటే. మరి యోధారాజులలో మనిషి అనే అతడు చాలా భయంకరమైనటువంటి పాపంలో, దుష్టత్వంలో 12 సంవత్సరాలు రాజయ్యాడు. 55 సంవత్సరాలు పరిపాలించాడు. యోధారాజులో 14వ రాజు అతను. చేసారా? అయితే అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. అన్యజనులు చేసిన హేయక్రియలు అతడు చేశాడు. తన తండ్రి పడగొట్టించినటువంటి మరి ఉన్నత స్థలమును తిరిగి కట్టించాడు. అది కుదరదని వాళ్ళ నాన్నగారు వాటిని పడగొడితే అవన్నీ తిరిగి కట్టించాడు. అంత మాత్రం మీద బయలుదేవతకు బలులను అర్పించేటువంటి ఆ యొక్క బలహీనత గలవాడు. గమనించండి ప్రియులారా, అందువల్ల చాలా కీడు, చాలా దుష్టత్వంలో అతను జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభు అతన్ని ప్రేమించి అలా కుదరదు అని హెచ్చరిక చేసినా వినలేదు. అప్పుడు ఏం చేశాడంటే, అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతిని అతని మీద పంపించాడు. 2 దినవృత్తాంతం 33:11 ప్రకారంగా. అప్పుడు వారు వెళ్ళి ఏం చేశారంటే అతను బంధించారు. అతను తప్పించుకోలేకపోయాడు. అయితే గొలుసులతో అతను కట్టి బబులోను దేశాన్ని తీసిపోయి భయంకరమైనగా చిత్రహింస చేసేసరికి అప్పుడు చాలా గిజగిజలు ఆడిపోయాడు. అప్పుడు ప్రభు గుర్తొచ్చాడు. చూడండి, అప్పుడు 2 దినవృత్తాంతం 33:12 మనం చూస్తాం. అప్పుడు అతని జీవితంలో పరివర్తన. అయ్యో ప్రభువా, నేను ఎంత పొరపాటు చేశాను తండ్రి, భయంకరంగా ప్రభువా, నేను నీ చెప్పిన మాట వినలేదు, దుష్టత్వం జరిగించాను ప్రభువా, శ్రమంలో పడిపోయాను తండ్రి, బందీగృహం అయిపోయాను ప్రభువా, ఈ గొలుసులు కట్టేశారు తండ్రి, చిత్రహింస చేస్తున్నారు ప్రభు, నన్ను కరుణించు, నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటే ప్రభు మరి అతని పరివర్తన చూసి దుష్టుడే కానీ అతనిని మళ్ళీ అక్కడి నుండి తప్పించి తన యథాస్థానాన్ని తీసుకొచ్చి తన రాజ్యానికి ఇచ్చాడు. ప్రియులారా గమనించండి, ప్రభు ఎంత ప్రేమ గలవాడు. ప్రభువుని హింసించాడు అనగా అతని దుష్టత్వాన్ని బట్టి చెప్పినా వినుకోలేదు. అయితే దాని యొక్క ఫలితాన్ని అతను అనుభవిస్తున్నప్పుడు తండ్రి అని పిలిస్తే చూసారు ఎంత ఘోర పాపిని ప్రభు క్షమిస్తాడని. ఎంత మంచి దేవుడు యేసయ్య. అందువల్ల ప్రియమైన బిడ్డలారా, ప్రభు వైపు మల్లుకుంటే, దుష్టత్వాన్ని వదులుకుంటే, ప్రభు పాదాలు పట్టుకుంటే మన క్షమాపణ జరుగుతుంది. చూడండి, లోకాసు వార్త 7:37-38 ఉంది. ఒక పాపాత్మలు వచ్చి ప్రభు పాదాల మీద పడింది, కన్నీరు కార్చింది, మరి పాదాలు తడిపింది, తన యొక్క తల వెంట్రుకలతో మరి పాదాలు తుడిచింది, అత్తరు పోసింది, ముద్దు పెట్టుకుంది పాదాలకి. క్షమాపణ కొరకై ఆమె హృదయాంతరాంగం తెరిచింది. పాపిగా ఉన్నది పరిశుద్ధురాలుగా సంతోషంతో వెళ్ళిపోయింది. గుర్తుపెట్టుకోండి, విడిచినప్పుడు, పాపాన్ని విడిచినప్పుడు మనిషిని చూస్తున్నాం, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు పాపాత్మను మనం చూస్తున్నాం. అందువల్ల యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును. కాబట్టి ఇంకా నువ్వు ఏ పాపంలో ఉన్నావు, ఏ దుష్టత్వంలో ఉన్నావు ప్రియరా, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు అని ఉంది. కీర్తన 5:4 ఉంది. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు. యోబు 28:28 దుష్టత్వమును విడుచుటియే వివేకం, అప్పుడే ఆయనకు ఆనందం. అందువల్ల ప్రియరంక నువ్వు దుష్టత్వంలో ఉన్నావో, పాపంలో ఉన్నావో, పతనమైపోయి ఉన్నావో, బురదలో దూరిపోయావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా గమనించండి, పాపాలు ఒప్పుకుందాం, విడిచిపెడదాం, పాపానికి దూరంగా పారిపోదాం, యేసు రక్తంలో కడగబడదాం, ప్రభు కొరకు నీతిగా నిలబడదాం, సకల ఆశీర్వాదాలతో ఆశీర్వదింపబడదాం. ప్రార్థన. ప్రేమల మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, దుష్టత్వం నాకు
దూరముగా పారిపోమన్నాడు. అదే దుష్టత్వం నుండి మల్లుకోమన్నారు. ప్రభు పాదాలు పట్టుకో, బ్రదర్ ప్రభును హత్తుకోమని. మా తండ్రి, నీ యొక్క వాక్యాన్ని బట్టి మేము మా తండ్రి ప్రబోధించబడ్డాం. తండ్రి వందనాలు. ఎంతమంది ఇంకా బలహీనతలో ఉన్నారు, రక్షణ లేక ఉన్నారు, రక్షింపబడి కూడా వెనక్కి వెళ్ళిపోయిన వారు, వారిని ప్రభు పట్టుకో తండ్రి, వారిని బలపరచండి తండ్రి. ప్రభు వారిని తండ్రి స్థిరపరచుము తండ్రి, వందనాలు. ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు, వారిని ముట్టి అద్భుతముగా స్వస్థపరచండి తండ్రి. మీరే మహిమ పొందమని ప్రార్థన కోరిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం 8:30 నుండి 9:30 వరకు ప్రభువా మా తండ్రి లైవ్లో ప్రోగ్రాం, మా తండ్రి ఆన్లైన్లో, మా తండ్రి జూమ్లో ప్రతి వారు వారి యొక్క వినతులు చెప్పడానికి అవకాశం ప్రభువా. ఎక్కడ ఏ దేశం నుండి సరే మా తండ్రి ముఖాముఖిగా ఆ జూమ్లో మాట్లాడడానికి, ప్రార్థన ద్వారా ఒకరినొకరు బలపరచుకోవడానికి ప్రభువా మా తండ్రి నశించుతున్న జనాంగం కొరకు, అలాగే తండ్రి కరోనా వైరస్ బాధింపబడుతున్న జనాంగం కొరకు మేమందరం కలిసి ప్రార్థన చేయడానికి ప్రతిరోజు 8:30 నుండి 9:30 వరకు ఆ కార్యక్రమం జ్ఞాపకం చేసుకోండి. మహిమ పొందమని ప్రార్థించమని కోరిన ప్రతి బిడ్డను ప్రభువా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ యొక్క కార్యక్రమంలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు నిత్యము తోడే నడిపించునుగాక. ఆమేన్. నీటి బుడగ వంటిది నీ జీవితం, అంతలోనే మాయమగును ఆ జీవితం. నీటి బుడగ వంటిది నీ జీవితం, అంతలోనే మాయమగును ఆ జీవితం. ఓ మనసా నీకు తెలుసా, ఓ మనసా నీకు తెలుసా. లోకమంత సంపాదించిన ఏమి లాభము, ఆత్మను పోగొట్టుకొనిన ఏది జీవము. లోకమంత సంపాదించిన ఏమి లాభము, ఆత్మను పోగొట్టుకొనిన ఏది జీవము. క్రీస్తుని సంపాదించిన బ్రతుకు ధన్యము మనసా, క్రీస్తుని సంపాదించిన బ్రతుకు ధన్యము మనసా. మనసా 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 మనసా. అంతము ఎట్లుండును నీవు తెలుసుకో, నీ దినములు లెక్కించుట నీవు నేర్చుకో. నీ అంతము ఎట్లుండును నీవు తెలుసుకో, నీ దినములు లెక్కించుట నీవు నేర్చుకో. యేసయ్యను నమ్మి ఇల్లు చక్కబెట్టుకో మనసా,
యేసయ్యను నమ్మి ఇల్లు చక్కబెట్టుకో మనసా. యేసయ్య నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్య నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.